అమ్మ వల్ల నేను నీతో అర్చనని వెతకడానికి రాలేకపోయాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో. ఈ విషయం చెప్పడానికి వచ్చావా? అర్చన గురించి ఏమైనా తెలిసిందా? తెలుసుంటే ఒంటరిగా వచ్చుండేదాన్ని కాదు కదా, అర్చనతోనే వచ్చుండేదాన్ని. మరి ఏమైపోయినట్టు? నాకు మాత్రం ఆ మాయ మీదే అనుమానంగా ఉంది. మాయ మీద అనుమానమా? ఎందుకు? అర్చనను ఎంతగానో ఇష్టపడే నాగమ్మ చిలకమ్మలు నాకు దారిలో కనిపించాయి. నన్ను మాయ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాయి. అర్చన ఎక్కడుందో వాటికి తెలిసుండకపోవచ్చు, కానీ అర్చనకు మాయ హాని తలపెట్టాలని చూస్తుందని అవి గ్రహించాయి. అందుకే నన్ను మాయ దగ్గరికి తీసుకెళ్లాయి. సమయానికి మాయ ఇంట్లో లేదు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందని పేరెంట్స్ చెప్పారు. ఉదయం ఆ సంగతి తెలుస్తాను. 100% నాకు ఆ మాయ మీదే అనుమానంగా ఉంది. ఇంకాపుతావా అవని? ఏమైంది? ఎందుకు నా మీద అంత సీరియస్ అవుతున్నావు? మాయను నువ్వు అనుమానించడంలో అర్థం లేదు. ఎందుకు లేదు? మాయకి ఏం సంబంధం? సంబంధం ఉంది. ఎలా చెప్పగలుగుతున్నావు? దాని ప్రవర్తన బట్టి చెప్పగలను. ఆధారం లేకుండా నిందలు వేయకూడదవని. ఆధారం సంపాదించే పనిలోనే ఉన్నాను. మీ అందరి కళ్ళు తెరిపిస్తాను, మీ అందరి నోళ్లు మూయిస్తాను. సాక్ష్యం లేకుండా నువ్విలా మాట్లాడకూడదు. అన్నిటికీ సాక్ష్యాలుండవు, మన సాక్షే సాక్ష్యం. చిన్నపిల్ల విషయంలో నీకు సపోర్ట్ చేద్దాం నేను అనుకుంటుంటే నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. సపోర్ట్ చేస్తున్నావా? అందుకేనా మీ అమ్మని కాదనుకుని నా వెనుక తెగించి వచ్చేసావు? ఆ మాట అనడానికి సిగ్గుండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకవని. నీకు కాబోయే భార్య మీద నింద పడుతున్నందుకు తట్టుకోలేకపోతున్నావా? నీ మాటలు నీ పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. అవునవును, ఇప్పుడు నీకు నా పద్ధతుల కంటే ఆ మాయ పద్ధతులే బాగా నచ్చుతాయి. అర్చన విషయంలో నువ్వేం కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. నీకు కాబోయే భార్య రాత్రిళ్ళు ఎక్కడ తిరుగుతుందో ముందు అది తెలుసుకునే ప్రయత్నించు.